నమస్కారం వ్యూవర్స్, నా పేరు డాక్టర్ శశాంత్. నేను క్లినికల్ ఆండ్రాలజిస్ట్ అట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్. ఈరోజు నేను మీకు కొన్ని టిప్స్ ఇస్తాను రిగార్డింగ్ మేల్ ఫర్టిలిటీ ఎలా బూస్ట్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో హస్బెండ్స్కి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం సమస్య చాలా పెరిగిపోతుంది. అండ్ దీనికి మెయిన్లీ ఒక రీజన్ చూస్తే డయట్ అండ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. సో బేసికలీ ఇది వెరీ ఈజీలీ కరెక్టబుల్ ప్రాబ్లం అండి. ఇక్కడ డయట్ ఒక ఫాలో ఏం చేయాలి అని చాలా పేషెంట్స్ ప్రశ్న అడతారు. సో డయట్ షుడ్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఫ్రూట్స్లో వచ్చేసి దానిమ్మ పండు, మళ్ళీ బెర్రీ ఫ్రూట్స్ అంటే స్ట్రాబెర్రీ, క్రాన్బెర్రీ, కివీస్, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ. అండ్ మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బదామ్, అంజీర్, ఆల్మండ్స్, నట్స్. సో ఇవి అన్నీ పీనట్ బటర్ ఆల్సో. సీరియల్స్ అంటే కార్న్ఫ్లేక్స్, ఓట్ మీల్స్. అండ్ డయట్లో మేతి అంటే మెంతులు అంటారు, మేతి సీడ్స్. సో దే ఆర్ హ్యావింగ్ పొటెన్షియల్ టు ఇంక్రీజ్ ద టెస్టోస్టెరాన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది స్పర్మ్ ప్రొడక్షన్లో కూడా. అండ్ సెక్షువల్ పర్ఫార్మెన్స్, బాడీ హెల్త్, ఒక మెన్లో మంచిగా బోన్ స్ట్రాంగ్ ఉండాలి, మజిల్ స్ట్రాంగ్ ఉండాలంటే, మెమరీ స్ట్రాంగ్ ఉండాలంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ నార్మల్ ఉండాలి. సో మీ డాక్టర్ దగ్గర ఒక విజిట్ చేస్తే బేసిక్ ఒక స్క్రీనింగ్ టెస్ట్ అడ్వైస్ చేస్తారు ఫర్టిలిటీ క్లినిక్లో. థైరాయిడ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. మళ్ళీ డయాబెటీస్ పేషెంట్కి ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి. డయాబెటీస్ ఈజ్ అనదర్ డేంజరస్ ఇల్నెస్. దానికి సిమ్టమ్స్ ఇనిషియలీ ఏమీ ఉండవు. సో స్క్రీన్ చేసుకుంటేనే తెలుస్తుంది. సో డయాబెటీస్ ఈజ్ సిచ్యువేషన్ వేర్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఫాస్టింగ్లో అంటే మార్నింగ్ తినకుండా చెక్ చేస్తే అబవ్ 125 వస్తే అప్పుడు డయాబెటీస్ అని అనుకోవచ్చు. HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది, గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్. ఈ పర్సంటేజ్ చూస్తే 6% అబవ్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ అని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో టార్గెట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పోస్ట్ మీల్ బ్లడ్ షుగర్ ఇస్ 2 hours తిన్న తర్వాత, 2 గంటలు తిన్న తర్వాత 140 రేంజ్లో ఉంటే అది మంచిది. హై రేంజ్ 200, 180 300 కూడా ఉంటాయి కొన్ని పేషెంట్స్కి. ఇలానే దానికి కంట్రోల్ చేయకుండా ఉంటే డెఫినెట్లీ ఇది ఫర్టిలిటీ మీద బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానిది. మళ్ళీ కొన్ని పేషెంట్స్ మెడిసిన్స్ యూస్ చేస్తారు ఫర్ సమ్ కండిషన్స్. యాంటీబయాటిక్స్ ఫ్రీక్వెంట్లీ ప్రిస్క్రైబ్ చేస్తారు కొన్ని డాక్టర్స్, అది వాడతారు. ఎరిథ్రోమైసిన్, జెంటమైసిన్, టెట్రోసైక్లిన్. మళ్ళీ యూరినరీ ఇన్ఫెక్షన్స్కి మళ్ళీ వాడతారు నైట్రోఫ్యూరంటైన్ ట్యాబ్లెట్. ఇవి అన్నీ లాంగ్ టర్మ్ రెగ్యులర్ యూజ్ చేస్తే స్పర్మ్ కౌంట్ మీద కొన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని రీసెర్చ్ హ్యాస్ ఫౌండ్, అది ప్రూవ్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ కొన్ని టైప్ ఆఫ్ యాంటీ యాంగ్జైటీ మెడిసిన్స్, యాంటీ సైకాట్రిక్ మెడిసిన్స్, బీపీకి వాడేది మందులు ఉంటాయి. కొన్ని ఆల్ఫా బ్లాకర్స్, బీటా బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, కొన్ని డయూరెటిక్స్, కొన్ని యాంటీ ఆండ్రోజెన్స్. జిమ్ యూజర్స్లో సమ్టైమ్స్ అబ్యూస్ చేస్తారు. కొన్ని సప్లిమెంట్స్లో స్టెరాయిడ్స్ ఉంటాయి, పెయిన్ కిల్లర్స్ ఉంటాయి కొన్ని ప్రకారాలది. ఇవన్నీ అబ్యూస్ చేసుకుంటే టెస్టెస్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడవచ్చు. ఆల్కహాల్, టొబాకో యూజ్ ఇప్పుడు చాలా పెరిగిపోతుంది ప్రాబ్లం. సో ఆల్కహాల్ మోడరేషన్లో ఉండాలి. టోటలీ స్టాప్ అనేది కూడా కాదు, బట్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు మోడరేషన్. అట్లీస్ట్ వీక్లీ షుడ్ నాట్ బీ మోర్ దెన్ 180 ml. 180 ml అంటే ఒక క్వార్టర్. టోటల్ వీక్ ఇంటేక్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దెన్ 1 quarter అండ్ ఆర్ 2 or 3 beers ఇన్ అ వీక్ అట్లా. సో ఈ లెవెల్ దాటితేనే డెట్రిమెంటల్ ఎఫెక్ట్ ఉంటాయి, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి టెస్టిస్ మీద. స్మోకింగ్, ఈవెన్ చిన్న క్వాంటిటీస్ ఆఫ్ స్మోకింగ్ కూడా డైరెక్ట్లీ స్పర్మ్ కౌంట్స్, మోటిలిటీ మీద ఎఫెక్ట్స్ పడతాయి స్మోకింగ్. సో స్మోకింగ్ నో ఆప్షన్ బట్ టు కంప్లీట్లీ క్విట్. మళ్ళీ మీ వర్క్ ప్లేస్లో ఏదైనా హీట్ ఎక్స్పోజర్ అవుతుందా, మీకు వేడి టెంపరేచర్కి టెస్టిస్ ఎక్స్పోజ్ అవుతుందా అది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మైనింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, కోల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, సో ఫర్ దోస్ పేషెంట్స్ ఆల్సో హీట్ ఎక్స్పోజర్ కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సిచ్యువేషన్ ఈజ్ మన ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్స్కి ఎక్స్పోజ్ అవుతుందా లేదా. గొనాడోటాక్సిన్స్ ఉంటాయి. సో ప్లాస్టిక్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళకి ఎక్సెసివ్లీ సోయా ఇంటేక్ ఆర్ ప్లాస్టిక్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, క్యాన్డ్ ఫుడ్స్, ప్లాస్టిక్లో ప్యాక్డ్
ఫుడ్స్. దీంట్లో బిస్ఫెనాల్ ఏ అని ఒక కాంపౌండ్ ఉంటుంది. ఇట్ విల్ రియాక్ట్ విత్ ద ఈస్ట్రోజన్ రిసెప్టర్స్ ఇన్ ద బాడీ, అంటే జెంట్స్లో అది రియాక్ట్ చేసి మళ్ళీ డెట్రిమెంటల్ ఎఫెక్ట్స్ ఉంటాయి దాని స్పర్మ్కి. సో ఇవన్నీ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. స్లీప్ ఉండాలి, నిద్ర అట్లీస్ట్ 7 to 8 hours ప్రతిరోజు 7-8 గంటలు నిద్ర ఉండాలి. అండ్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 to 40 minutes, అర్ధ గంట ప్రతిరోజు కార్డియో ఎక్సర్సైజ్, జాగింగ్ కాకుండా యోగా, స్ట్రెస్ రెడ్యూస్ చేయడానికి మెడిటేషన్ చేసుకోవచ్చు, పార్క్లో వాకింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ స్ట్రెస్ తగ్గుతాయి. స్ట్రెస్ తగ్గితే కార్టిజాల్ అనేది ఒక హార్మ్ఫుల్ హార్మోన్ ఉంటుంది. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఇది కార్టిజాల్ లెవెల్ హై లెవెల్స్కి పెరిగిపోతే టెస్టాస్ట్రాన్ లెవెల్ డ్రాప్ అవుతుంది. సో అది అవ్వద్దంటే డెఫినెట్లీ స్ట్రెస్ తగ్గాలి. అండ్ ఇది అని బేసిక్ మీకు జనరల్ ఇన్ఫర్మేషన్. కొన్ని విటమిన్స్ కూడా ఉంటాయి, ఇవి వాడుకోవచ్చు, వైటమిన్ సి, డి. సో మీ డాక్టర్ తోటి మీరు కన్సల్ట్ అవ్వాలి, ఏదైనా మెడికల్లీ ఆర్ సర్జికల్లీ రివర్సిబుల్ కండిషన్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి. అండ్ మీకు ఇంకా ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో ప్లీజ్ టైప్ చేయండి. నా పేరు డాక్టర్ శశాంత్. మీకు ఏదైనా మేల్ ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంటే మీరు కన్సల్ట్ అవ్వచ్చు. మండే టు సాటర్డే 49 హాస్పిటల్ సికింద్రాబాద్. థ్యాంక్ యూ అండి.